శ్రీగుభ్యో నమ. హరి ఓం. ఒక వాటర్ బాటిల్లో కానీ లేక ఒక వాటర్ గ్లాస్తో మీద కానీ మీరు ఈ యొక్క మంత్రాన్ని 21 సార్లు చదివి ఎవరికైతే ఇస్తారో వాళ్ళు ఎవరైనా ఎటువంటి వాళ్ళైనా సరే మీకు 24 గంటల్లో వశమయ్యే ఒక పవర్ఫుల్ వశీకరణ మంత్రం ప్రయోగం అన్నమాట. వశీకరణ ముస్లిం మంత్రం అన్నమాట. ఇది ముస్లిం మంత్రం, చాలా పవర్ఫుల్గా. ఈ మంత్రం ఎవరి మీద ప్రయోగం చేస్తారో దాన్ని మళ్ళీ తిప్పాలన్నా కూడా చెప్పలేరు అన్నమాట, అటువంటి పవర్ఫుల్గా. ఈ యొక్క వశీకరణ అనేది గురించి 2 మాటలు చదువుతాను, ఎక్కువ చెప్పను. అయితే నా ఛానల్ వచ్చేసి శక్తి సాధన తెలుగు ఛానల్ నాది. ఇది ఫస్ట్ ఛానల్ నాది రెండో ఛానల్ వచ్చేసి మంత్రసిద్ధి తెలుగు ఛానల్. దీంట్లో ఎక్కువగా వశీకరణకి సంబంధించిన అన్నీ పెడుతుంటాను అన్నమాట. దాంట్లో వచ్చేసి కొన్ని మంత్ర ప్రయోగాలు దానికి పెడుతుంటాను. అయితే ఈ శక్తి సాధన ఛానల్ అనే పేరు మీద ఇంకో ఛానల్ కూడా ఉందన్నమాట. మీరు గుర్తుపెట్టుకుని ఎందుకు చెబుతాను అనేది, ఎవరైనా సరే ఈ పలానా శక్తి సాధన ఛానల్ గురువు గారు నేను అని ఎవరైనా చెబితే మీరు నమ్మొద్దు. ఎందుకంటే ఈ ఛానల్లో నా నెంబర్ అనేది బట్టి నేను ఎక్కడ కూడా ఇవ్వలేదు, నా రెండో ఛానల్లో ఇచ్చారు. మీకు కావాలంటే మీరు అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు. రెండో ఛానల్ పేరు మంత్రసిద్ధి తెలుగు మాట, అక్కడ కాంటాక్ట్ అవ్వచ్చు మీరు. అక్కడ కాంటాక్ట్ అయితే నాకుంది ఒకే నెంబర్ అని చెప్పాను, అదే నెంబర్తో నేనే మాట్లాడతాను, నేనే డీల్ చేస్తాను అన్నమాట. అర్థమైనా? నాకు ఎటువంటి శిష్యులు గారి గురువులు ఎవరు లేరు అనమాట. కాకపోతే నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడున్న సమాజం ఎట్లా ఉందంటే ఒక ఛానల్ పేరు చెప్పుకొని మోసం చేయడం అనేది స్టార్ట్ అయిందన్నమాట. అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు ఇటువంటి ఏమి నమ్మొద్దు అన్నమాట. మీరు డైరెక్ట్ నాతో మాట్లాడుకున్నప్పుడు నా రెండో ఛానల్ మంత్రసిద్ధి తెలుగు ఛానల్ ఉంది, దాంట్లోకి వెళ్ళిపోండి. దాంట్లో నా ఫోన్ నెంబర్ ఉండింది, నాకు అక్కడి నుంచి వాట్సాప్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. మీ సమస్యలు ఏదైనా ఉంటే సరే నేను మంత్ర ద్వారా కానీ లేకపోతే తంత్ర ద్వారా కానీ లేకపోతే ఏదన్నా పంపించడం జరుగుతుందండి. నేను రోజు కొన్ని వందలు పంపిస్తుంటాను. చాలామంది తీసుకున్న 100 రూపాయల రిజల్ట్ బాగుందని చెబుతున్నాను అనమాట. అయితే ఇప్పుడు నేను ఎందుకు చెబుతున్నానంటే, ఇప్పుడు నాకొద్ద 2 ఛానల్, నా వీడియోస్ అనేది కొన్ని 100 మంది పెట్టుకుంటున్నారు. అట్లా ప్రతి ఛానల్లో మీ వాయిసే ఉంటుందని చెబుతున్నారు నాకు. సహజంగా ప్రతి ఛానల్లో మీ వాయిసే ఉంటుంది గురువుగారు అంటే, అప్పుడు నేనేం చదువుతున్నానంటే జనాలకి నాకుంద 2 ఛానల్ అమ్మ. ఒకటి శక్తి సాధన తెలుగు ఛానల్, దీంట్లో 2 లక్షల మంది సబ్స్క్రైబర్ దాకా ఉంటారు. దాంట్లో వచ్చేసి మంత్రసిద్ధి తెలుగు 2 ఛానల్ అన్నమాట. దాంట్లో వచ్చి ఒక 40,000 మంది ఉంటారు అన్నమాట. ఈ 2 ఛానల్ తప్పితే నేను అంటే వేరే ఛానల్ నాకైతే లేవు. కాకపోతే ఏంటంటే ఇప్పుడున్న జనం ఏంటంటే మన వీడియోస్ అనేది వాయిస్ రికార్డింగ్ వాళ్ళ దాంట్లో పెట్టుకొని వాళ్ళ నెంబర్లు ఇచ్చుకొని మీ పలానా గురువు అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళు డబ్బు సంపాదించడం కోసం ఆలోచన చేస్తున్నమాట. మీరు ఎవరు కూడా మోసపోవద్దు, మీరు ఎవరు కూడా కామెంట్లో మీ నెంబర్లు ఇవ్వద్దు. అలా నెంబర్లు ఇచ్చి మీరు డబ్బు ఎవరికైనా సరే మోసపోయారంటే నాకు ఎటువంటి సంబంధం లేదన్నమాట. కాబట్టి క్లియర్గా తెలియజేస్తాను. అయితే ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం అన్నమాట. అయితే ఈ యొక్క మంత్రం వచ్చేసి చాలా పవర్ఫుల్గా, ఇది శాబర ముస్లిం వశీకరణ మంత్రం అన్నమాట. అయితే ఈ యొక్క మంత్రం మీరు ఏం చేస్తారంటే, మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు స్త్రీ కానీ పురుషులు కానీ భార్య కానీ భర్త కానీ లేకపోతే మీ పిల్లలు కానీ ఎవరైనా సరే ఒకళ్ళు ఇవ్వచ్చు అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, మీ పిల్లలు తప్పు చేస్తున్నారు, వాళ్ళు ఏం చేయాలి, ఆ తప్పు అంటే ఎగ్జాంపుల్కి ఎట్లా తప్పు అంటే, ఎవరన్నా వ్యక్తితో పరిచయాలుపుచ్చుకున్నా, లేకపోతే మీతో ఏదైనా ప్రేమగా ఉండకపోతున్నా, లేకపోతే ఇంట్లో మీతో కలిసిమెలిసి ఉండలేకపోతున్నా, ఇట్లా ప్రేమ అనేది ఎక్కడైతే లేకుండా ఉండేదో అప్పుడు దీన్ని ఉపయోగించుకోవచ్చు అనమాట. ఎట్లా ఉపయోగించుకోవాలంటే, మీరు గ్లాస్ తీసుకుంటారు, ఈ యొక్క మంత్రాన్ని దాని మీద చదువుతారు, చదివేసి 3 సార్లు దాని మీద అని ఊదాలి. ఊదేసి తెలియకుండా వాళ్ళకి ఇచ్చేసారంటే ఆ తాగి 24 గంటలు ఎవడైనా సరే మీకు దాసోహం అవ్వాలి. అటువంటి పవర్ఫుల్గా మంత్రం అన్నమాట. అయితే ఈ యొక్క మంత్రం వచ్చేసి ముందుగా మీరు సిద్ధి పొందవలసి ఉంటుంది. ఎందుకంటే శక్తివంతమైన మంత్రాలు ముందుగా సిద్ధి పొందవలసి ఉంటుంది అన్నమాట. సిద్ధి అంటే ఏమిటంటే, ఒక మంత్రానికి ఒక అర్హత అనేది ఉండిద్ది. అర్హత అనేది ఏ విధంగా ఉండేది అంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం చెప్పాలంటే, ఇప్పుడు రన్నింగ్ పోటీలో మనకి గీతలు గీసి ఇంత టైంలో ఈ టయానికి మనం వచ్చేసి దీన్ని ఈ టార్గెట్ని చేరుకోవాలంటారు. ఎందుకు చేరుకోవాలంటే ఆ టైంలో మనం ఎవరైతే ముందు దాన్ని చేరుకుంటారో వాళ్ళు గెలిచినట్లు లెక్క అన్నమాట. అట్లనే మనం ఒక మంత్రం ఏం చేస్తారంటే, ఆ మంత్రం మనకు ఉన్నప్పుడు ఆ మంత్రం ఎన్నిసార్లు దాన్ని మనం ఇన్నిసార్లు మనం జపం చేసి సిద్ధి పొందినప్పుడు దాన్ని మనం టార్గెట్ అంటే దాన్ని మనం సిద్ధి పొందిన లెక్కమాట. ఆ సిద్ధి పొందిన తర్వాత అప్పుడు మనం దాన్ని ఎవరి మీద ప్రయోగం చేసి చూసుకోవాలి, ముందు పని చేస్తుందా లేదనేది. అట్లా అది పని చేస్తున్నప్పుడు దానికి నువ్వు ఇంకా వానర్ అయిపోతావు అన్నమాట. అంటే దానికి ఆ శక్తి అనేది నేను వచ్చేసి అనమాట. అట్లా అన్నమాట సిద్ధి అనేది. ఇప్పుడు మీరు ఈ యొక్క మంత్రాన్ని మీరు ఏదైనా మంచిలో చూసుకొని 11 మాలలు అంటే ఒక్కొక్క మాలకు వచ్చేసి 108 ఉంటాయి అన్నమాట. కష్టం అనుకుంటే మనం ముందుకు వెళ్ళలేం, కష్టపడాలి. కష్టపడితేనే ప్రతి ఒక్క మెట్టు అనేది ఈజీగా ఎక్కుతూ వెళ్ళిపోతామన్నమాట. అంతేగాని నువ్వు ఒక్కసారి 100 మెట్లు చూసేసి నేను ఎక్కగలనా అనుకుంటే ఏం ఉండదన్నమాట. నువ్వు ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్తేనే నువ్వు పైకి వెళ్ళాలి. అంతేగాని ఒక్కసారి కింద నుండి పైకి దూకాలని ప్రయత్నం చేశావంటే కాళ్ళు చేతులు ఇరుగుతాయి అన్నమాట. అట్లనే ఇక్కడ నేనేం చెబుతున్నానంటే, కంపల్సరీ కష్టపడాల్సిందే.
11 మాల కాదు 20 మాలైనా సరే నువ్వు కష్టపడాల్సింది. కష్టపడితేనే దాంట్లో ఉన్న శక్తి అనేది చూడగలవన్నమాట. నేను 11 మాలలు జపం చేసి సిద్ధిపోయిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే, మీరు ఎవరినైతే వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక వాటర్ బాటిల్ కానీ లేకపోతే ఒక వాటర్ గ్లాస్ ఎక్కడైనా సరే వాళ్ళకి మీరు వాటర్ ఇచ్చేటప్పుడు ఈ యొక్క మంత్రం 21 సార్లు మీ మనసులో తలుసుకొని దాని మీద ఎవరినైతే మీరు వశం చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ అమ్మగారి పేరు ఉండిద్ది, ఈ అమ్మాయి పేరు ఉండిద్ది అన్నమాట. ఈ 2 పేర్లు కలిపి చదివి 21 సార్లు చదవాలి. 21 సార్లు కూడా వాళ్ళ అమ్మగారి పేరు చదవాలి, ఈ అమ్మాయి పేరు చదవాలి. చదివేసి దాని మీద 3 సార్లు ఊదేసి సైలెంట్గా వాళ్ళకి ఇచ్చేసినట్లయితే అది తాగి 24 గంటలు వాళ్ళ విషయం అవ్వడం జరిగింది అన్నమాట. అటువంటి పవర్ఫుల్గా ఒక వశీకరణ మంత్రాన్ని మీకు ఇస్తాను. మన ఛానల్లో దాదాపు 10-15 రోజులకు ఒక వీడియో పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే నేను బాగా బిజీ అయిపోయామాట. ఎందుకంటే నాకు 2 ఛానళ్ళు ఉన్నాయి. ఒకప్పుడు నేను ఫోన్ నెంబర్ ఇవ్వలేదు కాబట్టి ఇప్పుడు ఫోన్ నెంబర్ ఇచ్చిన కాడి నుంచి నాకు ఎక్కువ జనం కాంటాక్ట్లోకి వస్తున్నారు. వచ్చిన కాడి నుంచి వాళ్ళకి అవి పంపించుకోవడం సరిపోతుందన్నమాట. కాబట్టి మీరు నా వీడియోస్ కొద్దిగా అటు ఇటుగా లేటుగా వస్తే అయినా ఇబ్బంది లేదు. అయితే నేను పంపించిన మొత్తం చాలా మందికి వాళ్ళు సొంతగా చేసుకునే రిజల్ట్ బాగుందని చెబుతున్నారు. కొంతమంది ఉండట్లేదని చెబుతున్నారు. తప్పు లేదండి. ఇప్పుడు మనం గుడికి వెళ్ళి మొక్కిన వాళ్ళందరికీ దేవుడు వరాలు ఇస్తే దేవుడు మర్చిపోతాం అన్నమాట మనం. అట్లనే 10 మంది ఉన్నారంటే 10 మందిలో 3-4 జరిగినా కూడా సంతోషం అన్నమాట. అట్లా నేను చెప్పింది ఏంటంటే, ఎవరైనా సరే కష్టపడండి. 1 కాదు 4 సార్లు 5 సార్లు చేయండి, రిజల్ట్ అనేది వచ్చింది అన్నమాట. అయితే నేను మంత్రం వచ్చేసి వీడియో మీద ఇస్తాను. అక్కడ మంత్రం అనేది మీరు చక్కగా చూసుకుని, ఎందుకంటే ఇది హిందీలో ఉండిద్ది అన్నమాట. ముస్లిం మంత్రం, అది శాబర వశీకరణ ముస్లిం మంత్రం అన్నమాట. చాలా పవర్ఫుల్ మంత్రం. అయితే ఎవరు చేసినా సరే ఒక మంచిని ఉద్దేశించి చేయండి. అంతేగాని మన కార్యకలాపాల కోసం మీరు చేసుకున్నారంటే కర్మ ఫలితం అనేది ఎప్పుడు కూడా మీ వెనకాల నీడలాగా ఉంటుంది అన్నమాట. ఎప్పుడైతే ఆ నీడ నీ ముందుకు వచ్చేసిదో అప్పుడు నీ కర్మ అనేది ఎక్కువైపోయి మనకు దాని ఫలితం అనేది అమ్మని చూపించింది అన్నమాట. కాబట్టి 1-2 సార్లు ఆలోచన చేసి చేయండి.